హాయ్, నేను మీకు ఇప్పుడు బీటీసీ హంక్ వెబ్సైట్లో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, అకౌంట్లో ఎట్లా లాగిన్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, విత్డ్రా ఎట్లా చేసుకోవాలి అనేది చూపించబోతున్నా. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ బీటీసీ హంక్ కోసం సెర్చ్ చేయండి. హియర్ యూ విల్ బి గెటింగ్ ది btchunk.com ఫస్ట్ సైట్. అదే సైట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మనకు సైట్ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగింది. హౌ ఇట్ వర్క్స్ జస్ట్ 3 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. మీరు జస్ట్ రిజిస్టర్ అవ్వండి. నెక్స్ట్ ఇన్వైట్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. సక్సెస్ జస్ట్ 2 పీపుల్ని రిఫర్ చేసి మీరు సక్సెస్ పొందవచ్చు ఈ వెబ్సైట్ నుంచి. ఇందులో ఫస్ట్ మీరు అకౌంట్ యాక్టివేషన్ కోసం 0.0007 బీటీసీని కంపెనీకి పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు ఇద్దరిని రిఫర్ చేయాలి. రిఫర్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ 0.0007 పే చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు 0.0002 బిట్కాయిన్ అనేది ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ నుంచి 0.0013, నెక్స్ట్ థర్డ్ లెవెల్ నుంచి 0.008, నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ నుంచి 0.02, ఫిఫ్త్ లెవెల్ నుంచి 4.76, సిక్స్త్ లెవెల్ నుంచి 166.4 బీటీసీ అనేది మీరు పొందడం జరుగుతుంది. లైక్ దిట్ మీరు ఇద్దరిని రిఫర్ చేస్తారు, వాళ్ళిద్దరి నుంచి ఇంత. నెక్స్ట్ ఇద్దరిని రిఫర్ చేసినప్పుడు 0.0013. నెక్స్ట్ అట్లా రిఫర్ చేసుకుంటూ పోయే కొద్దీ మీకు 6 లెవెల్స్ నుంచి ఇంత ఇన్కమ్ అనేది మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో, మీ బిట్కాయిన్ వ్యాలెట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేస్తే లైక్ దిస్ రిజిస్ట్రేషన్ విల్ బి మీ ఫుల్ నేమ్, ఈ విధంగా మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేశాక నెక్స్ట్ చెక్అవుట్ టర్మ్స్ బాక్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే ఒకసారి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఏమంటే వెబ్సైట్ నుంచి ఒక వెల్కమ్ మెయిల్ అనేది పొందడం జరుగుతుంది. దిస్ ఇస్ ది వెల్కమ్ మెయిల్. ఈ వెల్కమ్ మెయిల్లో మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాగిన్ అవ్వాలంటే లాగిన్ ప్లేస్ మీద క్లిక్ చేయండి. హియర్ ఎంటర్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేశాక సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక పేజ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో మీరు ఫస్ట్ మీ యొక్క బిట్కాయిన్ అడ్రస్ని సేవ్ చేసుకోవాలి. దానికోసం మనం కాయిన్ బేస్లోకి వెళ్దాం. ముందుగా చెప్పినట్టు అకౌంట్స్లో కాయిన్ బేస్లో లాగిన్ అయ్యాక అకౌంట్స్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ మీ యొక్క బీటీసీ వ్యాలెట్ అనే ఆప్షన్లో గెట్ బిట్కాయిన్ అడ్రస్ దొరుకుతుంది. మీ బిట్కాయిన్ అడ్రస్ని కాపీ చేసుకోండి. బీటీసీ హంక్ వెబ్సైట్లో ఇక్కడ హోమ్ అనే ఆప్షన్లో గో టు మై ప్రొఫైల్లో బిట్కాయిన్ డీటెయిల్స్ ఉంటుంది, ఇక్కడ పేస్ట్ చేయండి. బిట్కాయిన్ అడ్రస్ని ఇక్కడ ప్లేస్ చేశాక అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బిట్కాయిన్ అడ్రస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ హోమ్లోనే మై ప్రొఫైల్ కింద లింక్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మళ్ళీ ఈ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు రిసీవర్ బిట్కాయిన్ అడ్రస్, ఈ బిట్కాయిన్ అడ్రస్కి మీరు 0.0007 అనే అమౌంట్ని సెండ్ చేయాలి. ఇది మీ యొక్క బిట్కాయిన్ అడ్రస్. మీరు ఈ అమౌంట్ సెండ్ చేసే ముందు ఖచ్చితంగా మీ యొక్క బిట్కాయిన్ అడ్రస్ అనేది ఇందులో సేవ్ చేసుకొని ఉండాలి. బిట్కాయిన్ అడ్రస్ ఎంటర్ చేసా. సెండ్ ఫండ్స్,
ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అకౌంట్స్లోకి వెళ్ళి మన వ్యాలెట్ అనేది ఓపెన్ చేయాలి. బీటీసీ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇప్పుడే పంపించాను 0.0007 బీటీసీ. 0 కన్ఫర్మేషన్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది దొరుకుతుంది. దాన్ని కాపీ చేసుకోండి. ఇది మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి. దీన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసి మళ్ళీ బీటీసీ హంక్ వెబ్సైట్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి అన్న ప్లేస్లో దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఖచ్చితంగా చూసుకోండి మీ యొక్క అడ్రస్ అనేది ఇదేనా కాదా అని 1-10 సార్లు తర్వాతనే ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఎంటర్ చేసి సెండ్ చేయండి, సబ్మిట్ చేయండి. మీరు ఇక్కడ ఏ బిట్కాయిన్ అడ్రస్ అయితే ఇచ్చారో ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి అనేది సబ్మిట్ చేశాక ఒకసారి డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇది సబ్మిట్ చేశాక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన అకౌంట్ అనేది అడ్మిన్ యాక్టివేట్ చేసేస్తారు. ఇప్పుడు హోమ్లోకి వెళ్దాం. డాష్బోర్డ్. ఇప్పుడు మన లెవెల్ అనేది ఏమీ చూపేదు. బ్యాలెన్స్ అనేది 0, డౌన్లైన్ 0, కంప్లీట్గా 0. ఇక్కడ మన యొక్క రిఫరల్ లింక్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యాక మాత్రమే మనం ఎవరికైనా రిఫర్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు రిఫర్ చేయడం కుదరదు. ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ అవుదామని అనుకున్నా కానీ అది కుదరదు. నా చెక్ మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది లేని ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం పేజ్. ఇట్స్ ఓకే. ఈ విధంగా ఎంత తొందరగా అయితే అంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన అకౌంట్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది అడ్మిన్. ఇప్పుడు మన లెవెల్ అనేది 1. మనం ఇప్పుడు ఇద్దరిని రిఫర్ చేయడం కుదురుతుంది. ఈ రిఫరల్ లింక్ అనేది మీ ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ షేర్ చేసి రిజిస్ట్రేషన్స్ అనేది పొందవచ్చు. ఇక్కడ నెక్స్ట్ హోమ్ పేజ్, డాష్బోర్డ్, మై ప్రొఫైల్, లింక్ మేనేజ్మెంట్. డాష్బోర్డ్ అంటే ఇది మొత్తం డాష్బోర్డ్ కిందకు వస్తుంది. మై ప్రొఫైల్, మా డీటెయిల్స్, లింక్ మేనేజ్మెంట్ ఈస్ కంప్లీటెడ్, మై రిఫరల్స్, టోటల్ డౌన్లైన్ 3 డౌన్లైన్, పెయిడ్ 3 డౌన్లైన్. టోటల్ డౌన్లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన కింద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. ట్రీ వ్యూ అంటే మన కింద రిజిస్టర్ అయిన కంప్లీట్ అందరి డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పెయిడ్ ట్రీ వ్యూ. ఇక్కడ ఎవరైతే ట్రీ వ్యూలో ఏమో జస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళని చూపిస్తుంది. పెయిడ్ ట్రీ వ్యూలో ఏమో జస్ట్ ఓన్లీ రిజిస్టర్ అయ్యి అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళని మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ అకౌంట్ మేనేజ్మెంట్, మన ఎర్నింగ్ హిస్టరీ, మన విత్డ్రా ఫండ్, విత్డ్రా రిపోర్ట్. ఇప్పుడు చూసుకుంటే నా కింద 9 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నా లెవెల్ అనేది 2. నా దగ్గర బ్యాలెన్స్ అనేది 0.0002 ఉంది. ఇప్పుడు నేను ఈ అమౌంట్ని నా బ్యాలెట్లోకి విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు జస్ట్ విత్డ్రా నా మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మన బిట్కాయిన్ అడ్రస్ని ఫస్ట్ మనం సేవ్ చేసాం కాబట్టి అదే ఇక్కడ చూపిస్తుంది 0.0002. ఇక్కడ మన బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. దీన్ని మనం ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాక విత్డ్రా రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్లో విత్డ్రా రిపోర్ట్లోకి వెళ్తే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ టైం అప్పుడు విత్డ్రా ఐడి ఉంది, మీ యొక్క యూజర్ ఐడి, నా యూజర్ ఐడి, నా నేమ్, నా విత్డ్రా అమౌంట్, నా పెయిడ్ అమౌంట్ ఎంత పే చేశారు, విత్డ్రా డేట్ అండ్ టైం, మీరు ఏ టైంలో రిక్వెస్ట్ పెట్టారు, అడ్మిన్ ఎప్పుడు ప్రాసెస్ చేశారు, రిమార్క్స్ పెండింగ్, స్టేటస్ వచ్చేసి పెండింగ్. ఈ విధంగా మన విత్డ్రా రిపోర్ట్ అనేది చూపిస్తారు. Now we will check అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. ఇది మన యొక్క ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి. అంటే మనకు వాళ్ళు బిట్కాయిన్ అనేది సెండ్ చేశాక మనకి
ఆ యొక్క ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడిని ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేటస్ వచ్చేసి పెయిడ్. మీకు ఏమన్నా ఇష్యూస్ అనేవి ఉంటే కనుక టికెట్ ఓపెన్ మీద క్లిక్ చేయండి. సబ్జెక్ట్ మెసేజ్ ఎంటర్ చేసి క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టికెట్ రిప్లేస్. ఇక్కడ అడ్మిన్ మీకు మీ ఒక టికెట్కి రిప్లై ఇస్తే కనుక మీరు టికెట్ రిప్లై మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మీ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లైక్ దిస్. మీరు జస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 0 డ్రా అనేది 0.000. ఈ విధంగా మీరు జస్ట్ ఇద్దరిని రిఫర్ చేయడం వల్ల లెవెల్ బై లెవెల్ మీరు వర్క్ చేయకుండానే ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.